ఫ్రెండ్స్ అపార్ట్మెంట్‌లో గార్డెన్ పెంచాలంటే పెద్ద తలనొప్పి. అది కాక దాన్ని క్లీన్ చేయడం మరీ తలనొప్పనమాట. అపార్ట్మెంట్‌లో గార్డెన్ పాట్స్ పెట్టడమే చాలా పెద్ద టాస్క్ అనమాట. చిన్న చిన్న పాట్స్ అన్నీ అడ్జస్ట్ అయ్యేటట్టు మన కోరిక మేరకి అన్ని పంటలు పండించుకోవటము, హార్వెస్ట్ తీసుకోవటము, పళ్ళు, కూరగాయలు, ఇంకా పూలు అన్నీ పెంచటము, చాలా జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవటము, మట్టి అంతా సాయిల్ మిక్స్ చేసుకోవటము, ఫెర్టిలైజర్స్ అవన్నీ వేసుకోవటము. ఇంకా అది కాక ఇది రెగ్యులర్‌గా క్లీనింగ్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. అయితే ఇంట్లో వాళ్ళు మనకి ఊరికే తిడుతూ ఉంటారనమాట. ఏంటి స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది అని. ఫ్రీగా కూర్చోవడానికి లేదు అని అంటూ ఉంటారు. అయితే మా హస్బెండ్ అయితే అదే తిడుతూ ఉంటారనమాట. మొక్కలన్నీ పెంచేస్తే ఇంకా ఫ్రీగా కూర్చోవడానికి ఉండదు. బాల్కనీ అసలు ఫ్రీ స్పేసే ఉండదు. అన్ని మొక్కలు పాట్సే ఉన్నాయి అని అంటూ ఉంటారు. అయితే అప్పటికి నేను ట్రిమ్ చేస్తూ ఉంటాను. అయితే ఈసారి మాత్రం మొత్తం క్లీనింగ్‌కి మాత్రం మా హస్బెండ్ హెల్ప్ చేశారు. గార్డెన్ మొత్తం క్లీన్ చేశారనమాట. ఒక్క సైడ్ బాల్కనీయే క్లీన్ చేశాము. ఒకటైతే ఇంకా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాము. అంటే వాష్ ఏరియా అదంతా ఉంటుంది కాబట్టి ఇంకా అది అవుతూనే ఉంటది. ఇది మాత్రం దీంట్లో ఈ బాల్కనీ మాత్రం పిట్టల గూడులు ఎక్కువుంటాయి. అయితే ఎక్కువ డిస్టర్బ్ చేయమనమాట. సో, అప్పుడప్పుడు క్లీన్ చేయాల్సొస్తుంది. క్లీన్ చేస్తూ ఉంటాము. అంటే రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉంటాము. బట్ ఇంకా ఎక్కువ హెక్టిక్ వర్క్ అయిపోతూ ఉంటుంది గదా! అందుకే కొంచెం రేర్‌గా తక్కువగా క్లీన్ అవుతూ ఉంటుందనమాట. అంటే కొన్ని సిమెంట్ పాట్స్ ఉన్నాయన్నమాట ఈ బాల్కనీలో. అవి ఊరికే అంటే అటు ఇటు చేంజ్ చేయలేమనమాట. సో, అది కాక చిన్న చిన్న పాట్స్ అయితే మనం చేంజ్ చేస్తూ ఉంటామనమాట. సన్‌లైట్ ఎటొస్తే అటే పెడుతూ ఉంటాము. బట్ స్టిల్ బాగా గ్రో అయిపోతూ ఉంటాయి ప్లాంట్స్. సో, అలాంటి వాటిని ట్రిమ్ చేసేసి క్లీన్ చేశామనమాట. సో, మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట క్లీన్ చేయడానికి. మొత్తం క్లీన్ చేసేశారు. అయితే ఇది క్లీన్ చేయాలంటే బాల్కనీ క్లీన్ చేయాలంటే దాంట్లో ఉన్న పాట్స్ అన్నీ కూడా కిందనున్న పాట్స్ అన్నీ కూడా తీసేసేయాలనమాట. అంటే అవి హాల్‌లో పెట్టేసేయాలనమాట. లేదా బయట పెట్టేసేయాలనమాట. ఎక్కడైనా పెట్టేసేయాలి. సో, ఇది ఫుల్ క్లీన్ కావాలంటే మొత్తం పాట్స్ అన్నీ లోపల తీసుకొచ్చేసేయాలనమాట హాల్‌లోకి. లేదా అంటే పైన సెట్ చేసేసుకోవాలనమాట. అంటే రైలింగ్ పైనకి సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే సిమెంట్ పాట్స్ కొన్ని పెద్ద పెద్దవి అలా పెట్టేసి మిగతా చిన్న చిన్న పాట్స్, ఫ్లవరింగ్ పాట్స్ ఇంకా ఈజీగా క్యారీ చేసే పాట్స్ ఉంటాయి కదా! అవి మాత్రం హాల్‌లో పెట్టేసాము. సో, అలా అన్నీ క్లీన్ చేసుకోవాలి. స్పేస్ ఎక్కువగా బాల్కనీలో ప్లాంట్స్‌కి ఆక్యుపై అయిపోతుంది. మరి కూర్చోడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ ఉండట్లేదు అని తిడుతూ ఉంటారనమాట నన్ను. యాక్చువల్‌గా మా హస్బెండే మొత్తం మొక్కలు అన్నీ కూడా తెప్పిస్తారు. నేనే ఒక్కొక్కసారి తెచ్చుకుంటాను. కానీ ఎరువులు కానీ, లేపోతే పాట్స్ కానీ అన్నీ కూడా కొత్తవన్నీ తెప్పించారు. నేను ఇంతకుముందు ఏంటంటే, మన ఆయిల్ డబ్బాలుంటాయి కదా! అవన్నీ కట్ చేసి హ్యాంగ్ చేసుకునేదాన్ని రాడ్స్‌కి. అలాగే చిన్న చిన్నవి ఏవైనా లంచ్ బాక్స్ ట్రేస్ ఉంటాయి కదా! దాంట్లో మొక్కలు పెంచేదాన్ననమాట. అయితే తర్వాత మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ చూసి అన్ని పాట్స్ అన్నీ తెప్పించారనమాట. ఎక్కువ సెట్స్ తెప్పించేసారనమాట. నాకు చెప్పకుండానే తెప్పించేసారు చాలా. చాలా ఎరువులు కూడా తెప్పించారనమాట. అయితే ఈ నిన్న మొన్నటి నుంచి చాలా రోజుల నుంచి ఏంటంటే ఎక్కువగా నాకు వర్క్ అయిపోవటం వల్ల ఇంకా నాకు హెల్త్ కూడా బాలేదు కదా! ఎక్కువగా క్లీన్ చేయలేకపోతున్నాననమాట. సో, అందుకే అవన్నీ ఆకులు కొంచెం కొంచెం తీస్తున్నాను. కానీ ఇంకా ఎక్కువగా తీయలేకపోతున్నాను. క్లీన్ చేశారనమాట మొత్తము. అన్ని పాట్స్ అన్నీ తీయించారు. తీసేసి మొత్తం అతనే క్లీన్ చేశారు. ఇంకా నాకు వేడి కూడా పడదు కదా! అందుకనే నేను చేయలేకపోయాను. సో, నేను మాత్రం వీడియో తీస్తున్నాను. మొత్తం ఆకులన్నీ కట్ చేసేసారు. సీజర్తో నీట్‌గా దాన్ని బుషిగా చేశారనమాట ప్లాంట్‌ని. చూడండి ఎంత నీట్‌గా చేస్తున్నారో. ఈ మధ్యలో మనకు బకెట్ కనిపిస్తుంది కదా! అది కంపోస్ట్ అండి మాది. తర్వాత ఆ పాట్స్‌లో మట్టి అంతా పెకిలిచ్చి
తీస్తున్నారనమాట. అది ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, అది అలాగే ఉందన్నమాట. క్రోటాన్స్ కదా, ఎక్కువ పట్టించుకోమన్నమాట, కొంచెం వాటర్ వేసి వదిలేస్తాము. మిగతా మన అంటే రెగ్యులర్ సీజనల్ ప్లాంట్స్కి అయితే మనము దాన్ని కేర్ చేయడము అలాంటివన్నీ చేస్తాము. ఈ పాట్ ఎప్పుడుదో అన్నమాట, ఈ పెద్ద క్రోటాన్ పాట్ మా అత్తగారు ఇచ్చారు అది కూడా. సో ఎన్నో ఇయర్స్ అయిపోయింది, అది అలాగే ఉంది, దాంట్లోనే పెరుగుతుంది. చిన్నగా ఉండేది, ఇప్పుడు పెద్దగా అయిపోయింది, పూలు పూసేసింది. ఇంకా ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి నీట్గా మొత్తం తీసేశారు. గార్డెన్ అయితే ఎంత పని ఉంటుందో, చాలా పని ఉంటుంది. అవి మనం రోజు తీయలేం కదా. ఇంకా అందులో ఈ చిన్న బాల్కనీలో ఏంటంటే కంజెస్టెడ్ ఏరియా అనమాట, అస్సలు తీయలేము. ఊరికే దాన్ని ప్రతి ఒక్క పాట్ని అటు ఇటు జరపడం చాలా కష్టము. సో ఇంకా ఆ ఉన్న దాంట్లోనే ఇంకా ఎంతో ఎంతో కొంచెంగా కనీసం 1 మంత్కి ఒకసారన్నా నీట్ చేస్తూ ఉంటాము. అలాగా పాటింగ్ మిక్స్కి పాట్స్ తీస్తూ ఉంటాం కదా, ఇంకా వేరే వేరే పాట్స్ వేయడానికి, లేకపోతే ఆ ఎండ ఎక్కడ ఎక్కువగా తగులుతుందో అవన్నీ సెట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు పైన పాట్స్ అయితే తీస్తూ ఉంటాము. ఇంకా ఈ పెద్ద పాట్స్ అయితే ఇలాగా సెట్ అయిపోయి ఉంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఇంకా ఏదైనా పక్షులు వచ్చినప్పుడు, నెస్ట్ కట్టుకున్నప్పుడు అవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇంకా అవి అలాగే ఉంటాయి. ఎప్పుడైనా ఎరువు వేసేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు పెక్కిలిస్తూ ఉంటాం అనమాట. ఈ క్రోటన్స్కి అయితే ఇంకా చాలా తక్కువ కేర్. సో ఈ క్రోటాన్స్ ఇలా పెరిగిపోయాయి కాబట్టి ఇంకా దాన్ని ఆకులన్నీ తీసేసాము. ఇది ఈ చెట్టు పర్టికులర్గా చెట్టు ఏంటంటే మనం కేవలం కార్తీక పౌర్ణమి అప్పుడే మాత్రమే ఆకులు తీయడానికి తీసుకుంటాం. అంటే ఇన్స్టెంట్ దీపాలు తయారు చేసుకోవడానికి ఆకులు కట్ చేస్తాము అనమాట. బయట ఒకవేళ దొరికితే సరే సరే, లేకపోతే మాకు అలవాటే అనమాట, ఇలాంటి దీపాలు చేసుకుంటాము ఆకులతో. ఆకులు కట్ చేసేసి దాన్ని ఇలాగ రెక్టాంగులర్ షేప్లో కట్ చేసి నీట్గా దాని వెనక రిబ్ లాంటిది ఉంటుంది కదా, అది కొంచెం పల్చగా చేసుకొని కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తాం అనమాట. ఫోల్డ్ చేసేసి టూత్పిక్ ఉంటుంది కదా అలా పెట్టేస్తాము. అలాగ 2 సైడ్స్ కూడా చేసేస్తాం అనమాట. దీంట్లో 2 పువ్వొత్తులు దీపాలు పెడతాం అనమాట. అలా వెలిగించి మనము నీళ్ళల్లో వదిలేస్తాం కదా, వాటర్లో దీపాలు వదిలేస్తాం కదా కార్తీక పౌర్ణమి టైము. అలాగే ఇలాగా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అన్ని దీపాలు ఇలా చేసుకుంటాం అనమాట. సో ఇది కూడా ఒక నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా బయోడిగ్రేడబుల్ లాగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. లేదా ఇంకేదైనా పూజకు కానీ, వినాయక చవితి పూజకి ఆకులు కావాలన్నప్పుడు తీసుకుంటాము. లేకపోతే ఇంకా అంతే, అవి పండిపోతే అప్పుడప్పుడు తీసేయటమే. ఇవి ఎక్కువ పండిపోయాయి ఎండకి. సో ఇంకా ఇప్పుడు ఎండకి నేను రాలేకపోతున్నా బయటికి అనేసి ఇంకా చాలా చెత్తలాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అవన్నీ తీసారనమాట. ఇంకా మిగతా ఆకులు కూడా చాలా వేడికి ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఎండిపోయి ఉండటం వల్ల ఏమవుతుందంటే బల్లిలు వస్తున్నాయి, ఎండకి వచ్చేస్తున్నాయి లోపలికి. ఇంకా అది గ్రిల్ తీద్దామంటే కూడా, మా గ్లాస్ డోర్ తీద్దామంటే కూడా భయం వేస్తుంది అనమాట. అందుకనే ఇంకా అవన్నీ నీట్గా చిన్నగా ట్రిమ్ చేసేసారనమాట. కొన్ని పాట్స్ చాలా పెద్ద పెద్ద సిమెంట్ పాట్స్ అనమాట మా అత్తగారు ఇచ్చారు. అవన్నీ కొంచెం నేను తీయలేను, అవి జరపలేను. అందుకే ఇంకా మా హస్బెండే నీట్గా చేసేసి మట్టి అంతా నీట్గా చేసేసి, ఇంకా రూట్స్ చూడండి ఆ క్రోటాన్కి కింద వరకు వచ్చేసాయి. అవన్నీ కట్ చేసేసారు. ఇంకా దాంట్లోనే అక్కడక్కడే పెక్కిలిచ్చేసేసి సాయిల్ని ఏరేషన్ చేశారనమాట. ఇంకా నిమ్మకాయ చెట్టు చూసారా ఎంత బాగుందో, పెద్దగా పై వరకు వచ్చేసింది. సో ఈ చెట్టుకి అసలు రీపాటింగ్ చేసిన తర్వాత మంచిగా వచ్చినాయి. యాక్చువల్గా చెప్పాలంటే దీని మీద కూడా ఒక పిట్ట గూడు పెట్టింది అనమాట. గూడు పెట్టిన తర్వాత మా ఇంట్లో చెట్లకి పూలు కాయలు వస్తున్నాయండి. తర్వాత నేను బాగా స్టడీ చేశాను ఎందుకు వస్తున్నాయి అలాగనేసి. యాక్చువల్లీ అవి ఏంటంటే దాని పెల్లెట్స్ పడుతూ ఉంటాయి కదా, అంటే ఎక్స్క్రీటా పడుతుంటాయి కదా, అవి వాటికి న్యూట్రిషన్ అందిస్తున్నట్టున్నాయి. అందుకే అవి దాని తర్వాత పూలు కాయలు వస్తున్నాయి. ఇంతకుముందు మాకు అటు సైడ్ ఇంకో సైడ్ బాల్కనీలో కూడా పిట్టలు గూళ్ళు పెట్టాయన్నమాట. గూడు పెట్టిన తర్వాత అవి అదే టైంలో పాట్ పగిలిపోవడం జరిగింది. అలాగే అప్పుడు ఏరేషన్ బాగా జరిగిందని అనుకున్నాను. బట్ వీడియోస్ అన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ పిట్టలు ఎక్స్క్రీటా పడటం వల్ల వాటికి న్యూట్రిషన్ వచ్చిందనమాట. వస్తే అవి మంచిగా గ్రో అయ్యి
తొందరగా పూలు కాయలొచ్చాయన్నమాట. సేమ్ ఇలాగే నిమ్మ చెట్టుకు కూడా రెడ్ వెంటెడ్ బుల్బుల్ పిట్ట గూడు కట్టుకుందనమాట. గూడు కట్టుకున్న తర్వాత కొన్ని రోజులకే పూలొచ్చింది. అసలు పూలు రాదనుకున్నాను ఆ చెట్టుకి. ఊరికనే అలా పెంచుతున్నాం అంతే. తర్వాత పూలొచ్చింది, మళ్ళీ కాయలొచ్చింది. సో అది బర్డ్ మాన్యూర్ అవసరమని నేను అనిపిస్తుంది. అలాగే మా దగ్గర మందారకి ఎక్కువ పిట్టలు వస్తూ ఉంటాయన్నమాట. అయితే కంటిన్యూస్గా 3-4 పిట్టలు 3-4 టైమ్స్ గూడ్లు పెట్టేశాయి. దానికి ఓవర్ హీట్ వల్ల చెట్టు ఒక్కసారి ఎండిపోయిందనమాట. సో అది కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మనము. ఏంటంటే ఓవర్ మాన్యూర్ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం కొంచెం అయితే ఓకే, బాగానే ఉంటుంది. సో మొత్తానికి మేము ఇలాగా ఈ మొత్తం క్లీన్ చేసేసాము. ఎక్కువగా అయితే మా హస్బెండ్ అంతా నీట్గా చేసేసారు, మట్టంతా తీసేశారు. బాల్కనీ క్లీనింగ్ అంటే మాటలు కాదండి. గార్డెనింగ్ అయితే చాలా పని ఉంటుంది, చాలా అంటే చాలా పని ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎవ్రీ వీక్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. వాస్తవానికి మామూలు గార్డెన్ అనుకోండి, ఓపెన్ గార్డెన్ అయితే ఎక్కడుంటే పాట్స్ అక్కడే తీసేసి అక్కడే వేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ బాల్కనీ కదా, మనం పైకి పెట్టి వేయలేము. షూట్ చేయాలంటే మళ్ళీ అవి కిందికి తెచ్చుకోవాలి, దానికి సెట్ చేసుకోవాలి. ఒకటి కెమెరా అంతా స్టూడియో సెటప్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలి, మట్టంతా తీయాలి, పాట్స్ మళ్ళీ పైకి పెట్టాలి. ఏదో మాకు చాలా హెక్టిక్ పని అయిపోతుంది అనమాట. కానీ ఇంకా ప్యాషన్ కాబట్టి చేస్తున్నాము. సో ఇదంతా క్లీన్ చేసేసాము, డీటెయిల్గా నీట్గా క్లీన్ చేసేసారు. లిక్విడ్ సోప్ వేసేసి వాష్ చేసేసాము నీట్గా. టోటల్గా మొత్తం మంచిగా అన్నీ క్లీన్ చేసేసాము. అన్ని ఆయుధాలు కూడా అన్నీ కూడా కడిగేసాము అనమాట. మిగతా అవన్నీ చెట్లన్నీ దగ్గరికి కట్టేశారు నీట్గా. సో ఇలా కనిపిస్తుంది మన బాల్కనీ ప్రస్తుతానికి నీట్గా. పెద్ద పనేనండి బాల్కనీ కడగడం అంటే. రోజు వాటర్ వేస్తాము, రోజు క్లీన్ చేస్తాము, అయినా కూడా ఉంటుంది. మేమే చేసుకుంటాం పనులన్నీ, పని మనిషి ఉండదు, మేమే చేసుకుంటాం పనులన్నీ. సో అందుకే హెక్టిక్ అనిపిస్తుంది అనమాట మాకు. సో ఓవరాల్ వ్యూ ఇలాగండి. రాత్రి అయిపోయింది పని చేసేసరికి.
సో హోప్ ఈ గార్డెన్ క్లీనింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.